తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను మనం వెతుకుతూ ఉంటాం కదా. కానీ దానిని నీళ్ళలో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. మనిషి కూడా అంతే. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. ఇష్టం ఎక్కువగా ఉన్న వారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే కదా. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తలదించనివ్వదు. సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. పట్టుకున్నంత వరకు, తట్టుకున్నంత వరకే. బాధైనా మరేదైనా. ఒక్కసారి వదిలేసి చూడు, నిన్ను ఏమీ చేయలేదు. ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. అదే సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుండాలంటే మాత్రం మంచి స్నేహితులు ఉండాలి. ఒక తెలివైన స్త్రీ తనకన్నా అందంగా ఉన్నా చెప్పదు, తనలోనే దాచుకుంటుంది. ఎవరినైనా ఇష్టపడిన విషయం మగాడికి కూడా చెప్పదు, అది ఏ బంధమైనా సరే. ఒకరిని ఇష్టపడి వదిలేసిన విషయం ఒక తెలివైన ఆడది తన భర్తకు అయితే అస్సలు చెప్పదు. తన మనసులోనే ఉన్న కోరికలను మగాడికి వెంటనే చెప్పదు. ఎందుకంటే కొంతమందికి నగలు, కొంతమందికి బట్టలు, మరికొంతమందికి ఆహారం, వస్తువులపై మోజు ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్పదన్నమాట. లైంగిక విషయాల గురించి, యుక్త వయసులో కలిగే ప్రేమ వంటి సంబంధాల గురించి పెళ్ళైన భర్తకు అస్సలు చెప్పదు. ఒక తెలివైన ఆడది తన ఆర్థిక విషయాల గురించి ఎవ్వరికీ చెప్పదు. అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా ఒక మగవాడికి చెప్పదు. ఆరోగ్య సమస్యలను కూడా ఇతరులతో పంచుకోదు. తెలివైన ఆడది తాను తెలివైనది అని ఒప్పుకోదు. ఏ మగాడి దగ్గరైనా తేడా వస్తే మాత్రం తాట తీస్తుంది. జాగ్రత్త సుమా. రహస్యాలను గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది కనుక. బంధం దెబ్బతింటుంది కనుక. ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు మగాడికి తన రహస్యాలన్నిటినీ చెప్పుతుంది. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.